బాబు గారికి కానీ తెలుగుదేశం అనుకూల మీడియాకి కానీ గతంలో లేని ఛాన్స్ ఒకటి ఇప్పుడు వచ్చింది. 2019 ఎలక్షన్స్ ముందు వాళ్ళకి ఒక ఛాయిస్ లేదు జగన్ని తిట్టడానికి. ఉట్టి ఆ డబ్బుల గురించినే తిట్టాలి. అవినీతి 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 అని జనాలు అవినీతి ఎవడు చేయట్లేదులే అనుకున్నారు, ఓట్లేశారు. అంతకుముందు ఒక అవకాశం ఉండేది. అంతకుముందు ఎవరుంది అధికారంలో? కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ అరాచకం, కాంగ్రెస్కి జాత కాదు, కాంగ్రెస్ నాశనం చేసింది రాష్ట్రాన్ని అనే పాయింట్ చెప్పుకుంటూ అధికారంలోకి వచ్చారు. అసలు తెలుగుదేశం పుట్టిందే కాంగ్రెస్ వ్యతిరేకత మీద కదా. 83లో వచ్చినటువంటిది అధికారంలో కన్నా, 85లో వచ్చిన అధికారంలోకైనా, మళ్ళీ 94లో అధికారంలోకి వచ్చిన, 99లో అధికారంలోకి వచ్చిన. అయితే 2004, 2009 ప్రభుత్వాలకి బేస్ చేసుకుని మళ్ళీ అధికారంలోకి వచ్చింది. కానీ 2014 నుంచి 19 దాకా చంద్రబాబు గారే ఉన్నారు కాబట్టి గత ప్రభుత్వం చేతకంతనం అనడానికి లేదు. ఈ జగన్ అధికారంలోకి వచ్చాడు. జగన్ని ఇప్పుడు దిగిపోయిన దగ్గర నుంచి ప్రతిదీ జగన్ మీదనే వేసేయాలి. నిజం ఏంటో జనానికి తెలిసినా, ఈవెన్ మీడియాకి తెలిసినా దాన్ని వేరే వాళ్ళ మీదకి తోసేస్తే మన తప్పును కూడా వేరే వాళ్ళ మీదకి తోసేయాలి. ఒకసారి అందరికీ గుర్తుంది, 2019 ఎలక్షన్స్కి ముందు 2014-19 మధ్యలో 2015వ సంవత్సరం వెంకయ్యనాయుడు గారు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అమరావతితో పాటుగా బెజవాడ, గుంటూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం అని చెప్పేసి 1000 కోట్ల రూపాయల డబ్బులు కేంద్రం దగ్గర మిగిలిన డబ్బులు ఉంటే ఆ డబ్బులు ఆంధ్రాకి ఇచ్చేశారు. ఆయన కావాలని ఇచ్చేశారు. తన ప్రాంతాన్ని డెవలప్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఇచ్చుకొచ్చారు. ఇది 2015లో. దానికి పూర్తి చేశారా? అండర్ గ్రౌండ్ డ్రైన్లు కట్టాలి కదా. అండర్ గ్రౌండ్ డ్రైన్లు ఒక 20% ఏరియాలో కట్టారు. అప్పట్లో మా ఇళ్ళ ఏరియాలో కట్టారు అండర్ గ్రౌండ్ డ్రైన్. మిగతా అన్ని ఏరియాల్లో ఏం చేశారు? సైడ్ డ్రైన్ ఉంటుంది కదా, దానికే సిమెంట్ చప్టాలేసి పెట్టారు. కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లులు ఏర్పడేసింది. ఎందుకని? అండర్ గ్రౌండ్ డ్రైన్ల కోసం డబ్బులు ఇస్తే దాన్ని ఎందుకు ఇచ్చారు ఆయన? కృష్ణా, గుంటూరు, అమరావతి ప్రాంతంలో అండర్ గ్రౌండ్ డ్రైన్. అదంతా కలిపితే దగ్గర 10,000 కోట్లు అవుతుంది. కానీ అసలు వాస్తవంగా అమరావతి కోసమని ఇచ్చారు ఆయన. అమరావతికి వాడకుండా అది కృష్ణా, గుంటూరు జిల్లాలు కూడా అమరావతిలో భాగం అన్నటువంటి పేరుతో అట్లాగే ఇచ్చారు. కొన్ని చోట్ల వేశారు అండర్ గ్రౌండ్, మిగతాది అట్లా ఉండిపోయింది. దాంతో అది ఎటో ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఆగిపోయింది. అప్పుడు ఏం చేశారు? ఒకసారి గుర్తు తెచ్చుకుంటారు. 2018-19లో కేంద్రంతో విడిపోయాక డబ్బులు బిల్లులు ఆపేశారు అని చెప్పి తిట్టింది తట్టకుండా తిట్టారు ఆ రోజున మోడీ సర్కార్. ఇట్లాగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వెంకయ్యనాయుడు ఇచ్చిన బిల్లును కూడా ఆపేశారని. ఇప్పుడు ఆ బిల్లులు జగన్ వల్ల ఆగిపోయినాయట. కొత్తగా రాసుకొచ్చిన వార్త. అప్పట్లో నిధులు మళ్లించారు, ఇప్పుడు భారం పడుతోంది అంట. ఆ నిధుల్ని మళ్లించారనినే అప్పుడు బిల్లులు ఆపేసింది చంద్రబాబు గారికి. బాబు గారి టైంలో దాన్ని ఆ రోజున మోడీని తిట్టారు. ఇప్పుడు జగన్ తిడుతున్నారు. జగన్ వల్ల ఆగిపోయినాయి అంటే జగన్ ఆ నిధుల్ని డైవర్ట్ చేశాడంట. ఎలాగ వార్తలు రాస్తున్నాము అనేది జర్నలిస్టులకు తెలుసా, డెస్క్లకి తెలుసా? లేకపోతే మనం ఏం రాసినా చెల్లుబాటు అవుతుందంటే నిజం, ఆ మొక్క నిజం, ఏం రాసినా చెల్లుబాటు అవుతుందన్న కోణంలో ప్రజలకి ఇవన్నీ ఆడ గుర్తుంటాయి. దైనందిన కార్యకలాపాల్లో ఉండేవాడికి అవన్నీ గుర్తుపెట్టుకుంటారు. ముందు మన అమ్మాయి పెళ్ళి ఏంటి, అబ్బాయి చదువు ఏంది, ఉద్యోగం ఏంది, ఇదే గోల్లో ఉంటాం. ఇవన్నీ ఆడ గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి జనానికి ఏదైతే గుర్తుండదో వాటిని ఎదురోళ్ళ మీదకి తోసేసుకోవడం ఒక తెలివైన ఎత్తుగడ.